సంగీత సాహిత్య సమలంకృతే శ్రోతలకు శుభాభివందనాలండి. ఇవాళ మనం గోమాత గొప్పదనం గురించి మాట్లాడుకుందాం. ముందుగా గోవుల గోపన్నను, అదేనండి గోపాలకృష్ణుని స్మరించుకుందాం. గోవర్ధనధరం దేవం గోపాలం గోపరూపిణం గోకులోద్భవమీశానం గోవిందం గోపికాప్రియం. గోవర్ధనగిరినెత్తి గోవులను కాపాడినవాడు, గోపాలుడై గోవులతో విహరించినవాడు, గోకులంలో జన్మించి ఈ భూమికే ఆనందాన్ని కలిగించినవాడు, గోపికా వల్లభుడు అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ సమస్త ప్రాణులను రక్షిస్తున్నాడని నమ్ముతూ ఆయనకు తొలుత మన నమస్కారాలను తెలియజేస్తున్నాను. సర్వతీర్థమయీం దేవీం వేద వేదాత్మికాం శివం సురభిం యజ్ఞస్య జననీం మాతరం త్వాం నమామ్యహం అంటూ వేద వేదాంత స్వరూపిణి, సకల తీర్థమయి, యజ్ఞ నిర్వహణకు తల్లిలా తోడ్పడేది అయిన గోమాతను స్తుతించింది వేదం. గో అనే సంస్కృత పదానికి వేదమని, సూర్యకిరణమని, భూమి అని, ప్రాణశక్తి అని, ఆవు అని అర్థాలున్నాయి. గోవును దేవతా స్వరూపంగా, మాతృరూపిణిగా పూజిస్తూ గోలక్ష్మి, గోమాత అని సంబోధించే సంస్కృతి మనది. గోవులోని అణువణువు, కాలిగిట్టల నుండి తోక కుచ్చుల దాకా సకల దేవతలు, సకల పుణ్యతీర్థాలు, సకల పర్వతాలు, సకల క్షేత్రాలు ఉంటాయని వేదాలు చెబుతున్నాయి. గోస్తు మాత్రా నవిద్యతే అంటూ గోవుకు సాటి వచ్చే ప్రాణి మరొకటి లేదు అని శాస్త్రవచనం. గోవు ధర్మస్వరూపమని, కృతయుగంలో 4 పాదాలతో, త్రేతాయుగంలో 3 కాళ్లతో, ద్వాపర యుగంలో 2 కాళ్లతో, ప్రస్తుతం కలియుగంలో 1 కాలితో ధర్మమనే గోవు సంచరిస్తోంది అని చెబుతారు పెద్దలు. భూమిపై అధర్మ భారం పెరిగినప్పుడల్లా భూమాత గోరూపంలోనే తన మొరను వినిపించి శ్రీమన్నారాయణుని సాయం అర్థించినట్లు పురాణాలలో చదువుకున్నాం. అంతేకాదు, భూదేవి ఆవు రూపంలోనూ, ధర్మం వృషభ రూపంలోనూ సంచరిస్తూ ఉంటే వాటిని కలిపురుషుడు కాలితో తన్నినాడని, ఆ హింసకు పాల్పడిన కలిపురుషుని అప్పటి రాజైన పరీక్షిత్తు నియంత్రించాడని మహాభారతం చెబుతుంది. సకల శుభాలకు, సౌభాగ్యాలకు ఆవును ప్రతీకగా భావిస్తాం. మాతర సర్వభూతానాం గవయ సర్వసుఖప్రదః అంటాయి శాస్త్రాలు. గోవు ఎదురుగా రావడం శుభశకునమని ప్రగాఢంగా నమ్ముతాం మనం. గోవులున్న చోట భూత ప్రేత పిశాచ గ్రహ పీడలుండవని శాస్త్రవచనం. అందుకే నూతన గృహ ప్రవేశాలు, దేవాలయాలలోకి మొదట గోవును ప్రవేశపెట్టిన తర్వాతే మనం ప్రవేశిస్తాం. భగవత్ పూజకు ప్రధానమైన పంచామృతాలలో ఆవు పాలు, పెరుగు, నెయ్యి ప్రధాన వస్తువులుగా వాడతారు. ఘృతం అంటే ఆవు నెయ్యి అని మాత్రమే అర్థం. ఆవు పాలతో పాటు మనం గేదె పాలను ఆహారంగా స్వీకరిస్తున్నప్పటికీ ఆవు పాలు జీర్ణమైనంత సులభంగా గేదె పాలు అరగవు. బాలింతలు, శిశువులు, రోగులకు ఆవు పాలే పథ్యం, హితకరం. అమృతాన్ని సేవించే దేవతలు కూడా అమృతతుల్యమైన గోక్షీర నైవేద్యాన్ని ఇష్టంగా స్వీకరిస్తారు. భగవంతునికి, అతిథులకు సమర్పించిన నైవేద్యం పైన ఆవు నెయ్యి అభిగరించి ఆహార శుద్ధి చేశాకే వారి చేత ఆరగింప చేస్తాం. మనం కూడా నెయ్యి అభిగారం తర్వాతనే ఆహారం తీసుకోవాలని, ధారలేని కూడు దయ్యపు కూడుతో సమానమని పెద్దలు అనడం వింటూనే ఉన్నాం. ఆవు నెయ్యి వాడడం వల్ల మన శరీరంలో క్యాలరీలు పెరిగి ఒబేసిటీ వచ్చే ప్రమాదం లేదు అని సైంటిస్టులు కూడా చెబుతున్నారు. యజ్ఞయాగాదులలోనే కాదు, ఏ శుభకార్యం మొదలుపెట్టినా మొదటగా పంచగవ్యం తీసుకొని మన శరీరాలను పవిత్రం చేసుకుంటాం.
ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు పంచితం అనే 5 పదార్థాలను కలిపి పంచగవ్యం తయారు చేస్తారు. ఇది అసాధారణమైన శుభాలను, పవిత్రతను దానిని స్వీకరించిన వారికి కలుగజేస్తుందన్న నమ్మకమే కాక వైజ్ఞానికంగా కూడా నిరూపించబడిన విషయం ఇది. గోమాత మూపురంలో ఉన్న స్వర్ణనాడి సూర్యకిరణాలలోని కాస్మిక్ ఎనర్జీని గ్రహించి తన పాలలో ఆ శక్తిని నిక్షేపిస్తుంది. అందుకే ఆవు పాలు లేత పసుపు రంగులో ఉంటాయి. ఇవి తల్లి పాలకు ప్రత్యామ్నాయంగా శిశువులు వారి పోషణకు ఉపయోగపడే అమృతధారలు. ఆయుర్వేదంలో ఆవు పాల ప్రాధాన్యత ఎనలేనిది. భగవద్గీత గోపాలకృష్ణుని చేత మనకు అందించబడిన అమృతధార కదా. దాని మహాత్యాన్ని గోక్షీరంతో పోలుస్తూ ఇలా చెబుతారు: సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సకల ఉపనిషత్తులు ఆవులట. ఆ ఆవు పాలను త్రాగిన దూడ అర్జునుడట. వివేకవంతులందరూ ఆ పాలను త్రాగుటకు అధికారం గల వ్యక్తులట. మరి ఆ పాలేవి అంటే గీతామృత ధారలే. ఎంత గొప్ప ఉపమానం కదా. మనం ప్రతిరోజు ఆవుకు ఆహారం పెట్టి కానీ తినకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆవుకు ఆహారం పెట్టే వారికి స్వర్గసుఖాలు లభిస్తాయని, గోహింసకు పాల్పడిన వారికి నరక బాధలు తప్పవని హెచ్చరిస్తున్నాయి. బాల్య దశ దాటి కౌమార దశలో ఉన్న ఛత్రపతి శివాజీ ఒకనాడు కొందరు ఆకతాయిలు ఒక గోవును చంపబోతూ ఉంటే ధైర్యంగా వాటిని అడ్డుకొని గోవును కాపాడాడు. బలము తేజంబు జీవన భాగ్యమిచ్చు సాధు గోమాత భరత భూశ్వాస కోశము ఉరియనద్దాని బంధింపనుడికి పోదే వటదళమ్మున కనుమూయువాని కడుపు అంటూ బాలశివాజీ నోట శివభారత కావ్యంలో గడియారం వెంకటశేష శాస్త్రి గారు చెప్పించారు. మనకు శక్తిని, చైతన్యాన్ని, జీవితాన్ని ప్రసాదించే సాధు జంతువైన గోమాత భారతీయులకు ఊపిరి. ఆమెను హింసించిన వారిని దైవం క్షమించడని అన్నాడాయన. శ్రీదేవిని వక్షస్థలాన నిలుపుకొని ఆమెకు ప్రేమను పంచిన శ్రీహరి తన పెద్ద భార్య అయిన భూదేవిని సంతోషింపచేయడానికి ఆమెకు ప్రతీక అయిన గోవును సదా తాను అభిమానిస్తూ ఉంటాడు. శ్రీమద్ భాగవతం దశమస్కంధంలో శ్రీకృష్ణుడిలా చెప్పాడు: గవో మే జాగ్రత్త సంతు గవో మే సంతు పార్శ్వతః గవో మే పృష్ఠతః సంతు గవాం మధ్యే వసామ్యహం. నా ముందు భాగాన, నాకు ఇరుప్రక్కల, నా వెనుక కూడా ఆవులుండాలి. వాటి మధ్యలో నివసించడమే నాకు సంతోషకరం అని పై శ్లోక భావం. మహాభారతం ఇలా సందేశం ఇచ్చి ఉంది: గావై పశ్యామ్యహం నిత్యం గావం పశ్యంతు మాం సదా గావోస్మాకం వయం తాసాం యతో గావస్తతో వయం. మేము నిత్యం గోవులను చూచెదము కాక గోవులు కూడా మమ్ములను చూచునుగాక. మేము గోవులకు, గోవులు మాకు సంబంధించిన వారమై ఉందుముగాక అని అర్థం. ధర్మస్వరూపమైన గోవు తనను రక్షించే వారిని రక్షిస్తూనే ఉంటుంది. ధర్మో రక్షతి రక్షిత అన్నట్లు గావో రక్షతి రక్షిత అని చెప్పుకుందాం. గోజాతిని కాపాడుకునే ప్రయత్నం మనస్ఫూర్తిగా చేద్దాం. హరి ఓం తత్సత్.